అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామచంద్రపురంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల కోసం పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్పై అవగాహన పెంపొందించేందుకు హెచ్పివి వ్యాక్సిన్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విఎస్ఎం కళాశాల నుంచి ప్రారంభమై టౌన్ హాల్ వరకు సాగింది. అనంతరం టౌన్ హాల్లో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ స్త్రీ లేనిదే సృష్టి లేదు, స్త్రీ లేనిదే జననం లేదు అని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిలో స్త్రీ స్థానం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేసు మాత అంటూ స్త్రీమూర్తి గొప్పదనాన్ని మన పూర్వీకులు అద్భుతంగా వర్ణించారని తెలిపారు. కుటుంబాన్ని ఓర్పు సహనంతో ముందుకు నడిపించే శక్తి మహిళలదేనని చెప్పారు. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యంగా ఆడవాళ్ళకి హెచ్పివి వ్యాక్సిన్ గురించి, దాని ఆవశ్యకత గురించి డాక్టర్ సుష్మా గారు ఈరోజు రావటం జరిగింది. దాంతోపాటు రక్తహీనత అనేది ఈరోజు మహిళల్లో, ముఖ్యంగా చిన్నపిల్లల ఆడవాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంది. దాని మీద అవగాహన కల్పిస్తూ ఈ గర్భకోశ క్యాన్సర్ అది లాస్ట్ స్టేజ్లో మాత్రమే తెలుస్తుంది. ముందు ఏ సింటమ్స్ ఇవ్వవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అనేది చేయించుకుని హెచ్పివి వ్యాక్సిన్ అనేది 45 సంవత్సరాల లోపు మహిళలందరికీ అవసరం అని చెప్పి ఆవిడ ఈరోజు అందరికీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అవేర్నెస్ అనేది ముఖ్యం. అందరూ తెలుసుకోవాలి. క్యాన్సర్ వస్తే పక్కింటి వాళ్ళు సరిగ్గా పలకరించరేమో, హేళన చేస్తారేమో, లేకపోతే మానసికంగా మనం కుంగిపోవటం ఇలాంటివి కాకుండా ఈరోజు మనం దాని మీద పూర్తి అవగాహనకు వచ్చి వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలనే భావం మహిళలు నింపాలని చెప్పి డాక్టర్ సుష్మా గారు కూడా రావడం జరిగింది. ఆవిడికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మహిళలు ఉపాధి పొందాలి, స్కిల్ ప్రతి దాంట్లో అవసరమని బ్యూటిషియన్ మహిత గారు అలాగే శారీ డ్రాపింగ్ గురించి జ్యోతి గారు కూడా వచ్చి వాళ్ళకి ఆడవాళ్ళు స్కిల్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి 10 మందికి ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి రావాలని చెప్పి వాళ్ళ స్కిల్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన ఇద్దరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మహిళల సార్థకత గురించి అలాగే మహిళలు అభ్యున్నత గురించి నిరంతరం ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈ రోజు ఉన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, 3 సిలిండర్లు ఉచితం, అలాగే తల్లికి వందనం, ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలి, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని చెప్పి మరి మన నియోజకవర్గానికి కూడా 11.5 కోట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది నిర్మిస్తా ఉన్నారు. అలాగే నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీకు స్కిల్ ఉంటే రానున్న కాలంలో ఏదైతే వైసీపీ బ్యాన్ చేసిందో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఓసీ కార్పొరేషన్ లోన్లు అన్నీ కూడా మేము ఇస్తా ఉన్నాం. దానికి తొలి ప్రాధాన్యత మహిళలకు ఇవ్వడం జరుగుతుంది. మీకు స్కిల్ ఉండి మీరు పెట్టుకునే ఏదైనా వ్యాపారం పెట్టుకునే ఆలోచన ఉంటే దానికి ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామ్ కుమార్ గారు అలాగే వికాస సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. సుమారు 400 జాబులు మహిళలకి రాష్ట్రం నలుమూలల 20 సంవత్సరాల లోపు మహిళలకి రాష్ట్రంలో నలుమూలలో ఇచ్చే విధంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా లోకల్లో కొన్ని జాబ్స్ కావాలి, భర్త చనిపోయి చిన్న పిల్లలతో ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ప్రయత్నం చేసే ఆడవాళ్ళకి కూడా లోకల్గా ఒక 45 కిలోమీటర్స్ రేడియస్ లో జాబులు చేసుకోవడానికి 300 జాబులు కూడా లోకల్ గా వయసుతో సంబంధం లేకుండా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలిచాను, నేను గత ప్రభుత్వంలో నేను వైసీపీ పార్టీలో ఉండేవాడిని. అక్కడ నేను చూసింది ఏంటి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు
నేర్పింది ఏంటంటే అవసరం మట్టికి ఆడవాళ్ళని ఉపయోగించుకుని వాళ్ళ చెల్లెల్ని ఎలాగా వాళ్ళ తల్లిని ఎలాగ ఉపయోగించుకున్నాడో, రోడ్ల మీద ఎలా కూర్చోబెట్టాడో అలా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించి ఏదో రాక్షస ఆనందం పొందేవారు. వాళ్ళందరూ ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని కూడా ఇంట్లోంచి గెంటేసిన వైను. అదే సంస్కృతి కింద వాళ్ళకి కూడా వస్తుంది. అధినాయకుడు అలా ఉన్నప్పుడు జనరల్ గా కేడర్ కూడా అదే అలవాటు అవుతుంది. కానీ నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇదే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఓ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే మా అధినాయకుడు గాని సీఎం మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పేది ఒకటే, ఆడవాళ్ళ పట్ల మనందరం గౌరవంగా మసలాలి. ఎవరైనా సరే, మన పార్టీ వాళ్ళైనా సరే, మీరు ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్యని సతీమణిని ఒకళ్ళు తోలనాడితే సొంత పార్టీ వాళ్ళని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లోపల వేయించడం జరిగింది. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఆయన మెచ్చుకుని పక్కన పెట్టుకుంటారు తిట్టిన వాడిని. ఇక్కడ అలా ఉపేక్షించేది ఉండదు. ముఖ్యంగా ఆడవాళ్ళను గౌరవించాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే తల్లికి వందనం అనే ఓ పథకానికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం, తల్లికి వందనం అని పేరు పెట్టడం. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని గెంటేసి సొసైటీకి ఒక మెసేజ్ పెట్టాడు, ఆడవాళ్ళు కొంతవరకునే ఉండాలి, మనకు అవసరం తీరిపోయిన తర్వాత ఇంట్లోంచి బయటికి గెంటేయచ్చని నినాదం ఇచ్చాడు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ పట్ల అసభ్యకరణ వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే అది ఊరుకోనని చెప్పడం జరిగింది. అలాగే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ వ్యక్తి ఆడవాళ్ళని వేశ్యలతో పోల్చాడు. అమరావతి ఆడవాళ్ళు, వాళ్ళ సంస్కృతి అంతే, వాళ్ళు మారరు. అందుకని ఆడవాళ్ళది గ్రహించే 11 సీట్లు ఇచ్చారు. ఏదేమన్నప్పటికీ ఈ సృష్టికి మూలం ఆడవాళ్ళు. వాళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకు సాగాలి. వాళ్ళ సార్థకతకి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళ ఉపాధికి కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కానీ ఈ ఎన్డీఏ కూటమి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.